దేశవ్యాప్తంగా జరిగినటువంటి నీట్ ఎగ్జామ్ లీకేజ్ అయిందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కావచ్చు, కొన్ని విద్యార్థి సంఘాలు కిషన్ రెడ్డి ఇంటిని ముట్టని ఇచ్చారు. సో అసలు కేంద్ర ప్రభుత్వానికి ఇందులో లీకేజ్ జరిగిందని ఉందా, అంటే వాళ్ళకు ఒక ఐడియా ఉందా? ఎందుకు పట్టించుకోవట్లేదు? నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులు మన రాష్ట్రం నుంచి దాదాపు అంటే 2 తెలుగు రాష్ట్రాల నుంచి 60,000 మంది విద్యార్థులు నష్టపోతున్నారు ఈ నీట్ ఎగ్జామ్ లీకేజ్ వల్ల. ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? దీంట్లో 2 అంశాలు. నిజంగా పేపర్ లీక్ అయిందా కాలేదా అనేది భారత ప్రభుత్వం దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరుపుతుంది, ఒక అంశం. 2, ప్రస్తుతం విచారణ అనేది సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ద మ్యాటర్ ఈజ్ సబ్జుడైజ్డ్. దీని గురించి నేను ఇంతకంటే ఎక్కువ ఒక వకీల్గా ఏం మాట్లాడడానికి వీలుండదు. జూలై 8వ తారీఖుకి నీట్ ఎగ్జామ్ మీద నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు కేసు వాయిదా వేసింది. సో నాకున్నటువంటి సమాచారం మేరకు పేపర్ లీక్ కాలేదు, కానీ కొంతమంది విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్కు ఆలస్యంగా వచ్చినటువంటి సందర్భంలో ఇతరత్ర మెడికల్ గ్రౌండ్స్ లోపల కొంతమంది విద్యార్థులకి అదనంగా మార్కులు కలిపినారనేది ఒక ఎలిగేషన్ కనబడతా ఉంది. దాని మీద స్పష్టమైనటువంటి విచారణకి ఇప్పటికే భారత ప్రభుత్వం ఆదేశించింది ఇంటర్నల్గా ఏం జరిగింది అనేది. ఒక సంఘటన జరగానే ఏదో లీక్ అయింది, గుజరాత్ వాళ్ళు పోయి రాసినారు, బీహార్ వాళ్ళు పోయి రాసినారని వేగంగా మాట్లాడుతూ ఉన్నారు తప్ప దెర్ ఈజ్ నో క్లారిటీ అబౌట్ ఇట్. సో బల్మూరి వెంకట్ గారు ఏం మాట్లాడినారు, కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడినదంటే ఎట్లుంటుందంటే పగోని పంచాంగం చెప్పమంటే పగటీలు చచ్చిపోతామని చెప్తాడు వాడు. నువ్వు నీట్ చేసినా ఇంకేం చేసినా ఇంకేం పరీక్ష చేసినా కోడిగుడ్డు మీద ఎట్లా ఈకలు వేయకాలే, బీజేపీని నరేంద్ర మోడీ గారిని ఎట్లా బదనాం చేయాలని చూస్తారు తప్ప నరేంద్ర మోడీ గారు పేపర్లు తీసుకుపోయి గుజరాత్లో అమ్ముకోమని చెప్తారా? సో దీస్ ఆర్ ఆల్ వేగ్ స్టేట్మెంట్స్. కాంగ్రెస్ పార్టీకి ఏదో ఒకటి చేసి బదనాం చేయడాన్ని భారతీయ జనతా పార్టీని అనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. 100% ప్రస్తుతం అది సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉంది కాబట్టి, సో నిజానిజాలన్నీ భారత ప్రభుత్వం కోర్టు ముందు ఉంచుతుంది కాబట్టి నా విజ్ఞప్తి మీతోటి జూలై 8 సుప్రీంకోర్టు విచారణ ముగిసేంత వరకు ఆగమని ఒక వకీల్గా నేను మీకు సవినయంగా అప్పీల్ చేస్తాను. మీరు మీ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి మల్లన్న సాగర్ బాధితులు వెంకట్రామిరెడ్డి గతంలో వీళ్ళందరికీ అంటే అన్యాయం చేసిందని మీరే చెప్పారు, చాలాసార్లు చెప్పారు. సో వాటి మీద ఎలాంటి చర్యలు ఉంటాయి మీ తరఫున? నేను ఎమ్మెల్యేగా గెలిచినట్టు నుంచి మళ్ళీ కలెక్టర్ తోటి, జాయింట్ కలెక్టర్ తోటి, ఇందాక పెద్దలు మా సిద్దిపేట ఎల్ఐఏ గారు మాట్లాడినట్టు నేను ఒక 5-6 సమావేశాలు అప్పుడున్నటువంటి కలెక్టర్ గారితో పెట్టినాం. తుక్కాపూర్ అనేటువంటి ఒక విలేజ్లో ఉన్న మొత్తం వ్యవసాయ భూమి తీసుకున్నారు, కేవలం ఇండ్లు మాత్రమే మిగిలినాయి. చెరువు కట్టకు 50 గజాల దూరంలో ఉంటుంది. అందులో ట్యాంకులో నీళ్ళు వస్తే ఇందులో వాష్రూమ్లలో మొత్తం పైకి నీళ్ళు వచ్చేసి ఉంటున్నాయి. వాళ్ళు స్నానం చేస్తే నీళ్ళు పోతలేవు, టాయిలెట్లో నీళ్ళు పోతలేవు. ఊరునే రీహాబిలిటేట్ చేయమని, ఒక్కొక్కరికి ఒక్కొక్క డబుల్ బెడ్రూమ్ ఇస్తామని అప్పుడు ఎమ్మెల్యేగా నాకున్నటువంటి అధికారాలతోటి ఇదే వెంకటరామరెడ్డి అనే కలెక్టర్ తోటి 3 సార్లు మీటింగ్ జరిపినాం. సో రేపు అయిపోతుంది, ఎల్లుండి అయిపోతుంది అని చెప్పి ఆయన రాజకీయాలు మాట్లాడినాడు తప్ప ఆయన ఏ రోజు కూడా నిజంగా ప్రజల సమస్యల కోసం పరిష్కారానికి పనిచేయలేదు. పెండింగ్లో ఉన్నటువంటి మల్లన్న సాగర్ సమస్యలన్నీ, కొన్ని తుక్కాపూర్కి సంబంధించి, ఎల్లారెడ్డిపేటకి సంబంధించి, బండారుపల్లికి సంబంధించి మళ్ళా భూమి సేకరణ జరుగుతుంది. నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత జరిగిన ప్రతి రైతుకి 13 లక్షల నుంచి 16 లక్షల రూపాయలు నేను ఇప్పించడం జరిగింది. కొంతమంది తరఫున కోర్టులో పిటిషన్స్ వేసినాం, అవి కూడా డిస్పోజ్ అవుతాయి, వాళ్ళకు కూడా డబ్బులు వస్తాయని నేను అనుకుంటున్నాను. మిగిలిన ఏమన్నా చెక్కులు మిగిలినా, ఇంకెవరన్నా బాధిత కుటుంబాలు మిగిలినా జూలై 10 తర్వాత మళ్ళీ మల్లన్న సాగర్ సమస్యను ప్రారంభిస్తాం.